హాయ్ గైస్, ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ. ఈ మూవీ ఉన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు బేసిక్గా, ఎందుకంటే 2016 సెప్టెంబర్లో రిలీజ్ అయింది. నేను అప్పుడే చూశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెఫర్ చేసి మళ్ళీ మీకోసం ఫ్రెష్గా రివ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు చాలామంది చూసిన వాళ్ళకి ఆ మూవీ తెలుసు, ఇప్పుడు చూడాల్సిన వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఒక సాధారణమైన రైల్వే టికెట్ కలెక్టర్ నుండి ఇప్పుడు ఇండియన్ టీమ్ క్రికెట్ క్యాప్టెన్ అవ్వడం అనేది లిటరల్లీ గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ కూడా. తన లైఫ్ జర్నీ మొత్తం కూడా ఈ సినిమాలో చూపించేశారు. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే తన స్కూల్ డేస్ నుండి తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్, తన లవ్, తన జాబ్ నుండి ప్రతి ఒక్కటి క్లారిటీగా క్లియర్గా చాలా బాగా చూపించారు. ఇప్పుడు ఇండియన్ టీమ్ క్రికెట్ క్యాప్టెన్ అవ్వడం అనేది ప్రతి ఒక్కటి చాలా బాగా చూపించారని చెప్పుకోవాలి. ఈ ఎంఎస్ ధోని క్యారెక్టర్ని బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే తన ఒక బెస్ట్ యాక్టరు. తను ఇప్పుడు లేడు, తన చాలా బాగా యాక్టింగ్ చేశారు, తను చాలా బాగా పోర్ట్రేట్ చేశారని చెప్పుకోవాలి. లిటరల్లీ గ్రేట్. తన యాక్టింగ్ కానీ, ఈ సినిమాకి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎమోషనల్ స్కోర్ కానీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గానే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఒక లవ్ జర్నీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, సిస్టర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి చాలా బాగా చూపించారు. ఈ సినిమా ఫ్యామిలీతో కూర్చొని మరి హ్యాపీగా ప్రతి ఒక్కరు ఒక ఇన్స్పిరేషన్గా చూడాల్సిన మూవీ నన్ను అడిగితే. ఈ మూవీకి నేను రేటింగ్ ఇవ్వాలా వద్దని ఒక కన్ఫ్యూషన్లో ఉన్నాను. నా పర్సనల్గా అయితే నాకు ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఇక్కడ పక్కన ఇస్తాను, చూసేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.